హాయ్ అండి, అందుకని నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, కొత్త వెహికల్ అనమాట. అలాగే రీసెంట్గా తీసుకున్న వెహికల్, అది కూడా ఇన్సూరెన్స్ అంటే మనకి ఫైనాన్స్ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఫైనాన్స్ దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. వెహికల్ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. అలాగే కొత్త వెహికల్ అనమాట, పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే చెప్తున్నారు. వాటర్ అనేది పూర్తిగా చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ గురించి వీడియోలో అయితే చెప్తానమాట. కొత్త వెహికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంటే ఫైనాన్స్ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో, అంటే ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అమౌంట్ లేక వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు అయితే ఎత్తుకొని పోవడం జరిగింది. ఈ ఓనర్ వచ్చేసి ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది. అది కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. 100% ఒరిజినల్ షోరూమ్ కండిషన్ అని కూడా అయితే చెప్తున్నారన్నమాట. ఇంజిన్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్ డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే చెప్తాను. లొకేషన్ అక్కడే చెప్తాను, మోడల్ అనేది చెప్తాను, ఫైనల్ ప్రైస్ ఎంతకి ఇస్తారనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది 80,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. అలాగే 100 లక్ష మంది సబ్స్క్రైబర్స్ కూడా చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది చూపించండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 843 ఎక్స్ఎం బండి అనమాట. వెహికల్ వచ్చేసి 2017 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు ఒక 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. కరెక్ట్గా 7 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ అయితే తీసుకొని కూడా. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, పెద్దగా తిరిగింది కూడా అయితే లేదని అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ అవుతుంది. అలాగే ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకొని పోవడం వల్ల వెహికల్ అనేది పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. అనుకోవచ్చు కొద్ది 7 సంవత్సరాలు అయింది కదా, మరి ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే మీరు ఖచ్చితంగా షోరూంలో చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ చూపించుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా 100% మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. తర్వాత ఓకే అనిపిస్తేనే తీసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రేట్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. మరి వెహికల్కి ఉన్న టైర్లు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్ అనమాట. 100% ఒరిజినల్ అయిన చెప్తున్నారు. అలాగే బ్యాక్ టైర్లు వచ్చేసి 100% టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అనమాట. అది కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ నుంచి రీపటన్ టైర్స్ అనమాట. రీపటన్ టైర్స్ అయితే వేయడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇది తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకురావడం జరిగింది. పేపర్లు కూడా అయితే మారుతాయి అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 3,50,000 అయితే చెప్పడం జరిగిందనమాట. 3,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో అవుతుందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరు డిస్టిక్ పక్కన మనకి మంగళగిరి అనే మండలంలో అయితే ఉంటుందన్నమాట. అంటే గుంటూరు నుంచి కృష్ణా డిస్టిక్ అంటే విజయవాడ వెళ్ళే దారిలోనే మంగళగిరి అనే మండలంలో అయితే ఉంటుంది. ఈ యొక్క మంగళగిరి అనే మండలంలోనే ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఎవరైనా తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ అవుతుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. మీరు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఓకే అనిపిస్తేనే తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీ యొక్క వెహికల్స్ అమ్మాలి అనుకుంటే వాట్సాప్ చేయండి. నాకు పంపించాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ కూడా పంపిస్తే నేను ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకుంటే ఇంక నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు చేయండి.